నేను వంశీ యాదవ్. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే కొత్త క్యాబ్స్ ఎవరు తీసుకుని అనుకుంటున్నారో హైదరాబాద్లో కొత్త క్యాబ్స్ మాత్రం తీసుకోకండి. ఈఎంఐ కట్టుకోలేరు, బండి నడపలేరు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో గత వారం నుంచి ఫుల్ ట్రాఫిక్ అయితే ఫుల్ పెరిగింది. అర్థమైందా? ఫుల్ ట్రాఫిక్ అయితే పెరిగింది. అట్లనే ఊబరు, ర్యాపిడో, ఓలా ఈ మూడు కలిపి ఎట్లా ఇస్తుందంటే ఒక బైక్కి మన మీద బైక్ ఒక ఆటో అయినా బెటర్ ఏమో పాపం. అట్లా ఇస్తుండే మన క్యాబ్స్కి. అదేదో ర్యాపిడోలా నాన్ ఏసీ అంట, ఏసీ అంట, ప్రీమియం అంట. సరే, ఈ ప్రీమియం ఎకనామీ చాలా మంచిగా ఉండే. ఈ ఏసీ నాన్ ఏసీ ఏంది? 7 కిలోమీటర్లకి 8 కిలోమీటర్లు 150 ఇస్తావా? క్యాబ్ అనుకున్నావా, ఆటో అనుకున్నావా, బైక్ అనుకున్నావా? ఇది అంటే ఇప్పుడు ఈ క్యాబ్ని నమ్ముకొని చాలామంది తప్పని చేస్తుండ్రు. ఫ్రెండ్ చెప్తున్నా, నేను చాలాసార్లు విన్నా, జాబ్లు వదులుకొని కూడా క్యాబులు తీసుకొని, రెంట్ క్యాబులు, ఓన్ క్యాబులు తీసుకొని నడుపుతుండ్రు. జాబ్ మనం వదులుకోకండి. అర్థమైందా? ఈ సిటీలో నడపడం చాలా కష్టం. మీ ఇష్టం. ఇంకా చెప్తున్నారు ఎట్లుంటాయంటే పరిస్థితి, క్యాబ్ తీసుకుంటే ఈఎంఐ కూడా కట్టుకోలేము నెల వస్తే. అట్లా అయింది పరిస్థితి, క్యాబ్ పరిస్థితి. రేట్లు మరీ దారుణం ఉన్నాయి. 10 కిలోమీటర్కి 20 కిలోమీటర్కి 200 ఇస్తారు, 150 ఇస్తారు. బైక్ తీసుకున్న క్యాబ్ 10 కిలోమీటర్ల గంట 200 క్యాబ్ నాన్ ఏసీ ర్యాపిడో వాడు గచ్చిబౌలి. ఇక్కడ నుంచి గచ్చిబౌలి బీచ్ నుంచి గచ్చిబౌలి పోతే గంట 197. బైక్ తీసుకున్నాడు బెస్ట్. ఇంకా క్యాబ్ బంద్ చేసి